చోరీ చోరీ ఏ చోరీ చోరీ నా నవ్వు చోరీ కంట చూపు చోరీ నా మనసే చోరీ చోరీ ఓ కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో కలలు కలలు కలిసి చేసే గోలేమిటో నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో ఇవాళ మన ఎపిసోడ్ కి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరు? హాయ్ హాయ్, ఎలా ఉన్నారు సుమా? బాగున్నారా? బాగున్నానండి. ఈ సారీ చాలా బాగుంది ఈ రోజు. థాంక్యూ అండి. సాసి సాసీ సాసి క్రియేషన్స్. ఓ బాగుంది చాలా. థాంక్యూ. నా పేరు కనకదుర్గ హైందవి. నేను రాయదుర్గం దర్గా నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి ప్లేయింగ్ షటిల్, వంట బాగా చేస్తాను, బాగా తింటాను. హాయ్ అరుణ. హాయ్ అండి. హాయ్ అండి. చెప్పండి అరుణ. నా పేరు చాలా పెద్దగా ఉంటుందండి. అదేంటి చిన్నగానే ఉందిగా, ఇక్కడ 3 అక్షరాలే అందులో. అది పట్టదని కొంచెమే రాసారండి. ఏది పట్టనంత పేరు మాకు ఒకసారి వినిపించండి. అచల కుచల రాజ రోజ పారిజాత పద్మలీల వెండి కొండ నాగ బాల సీత స్వప్న శ్రీమతి అరుణ. ఏయ్, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు మీ లేదు. పేరు అరుణే గాని ఈ పేరు మీరు నేర్చుకొని బట్టి బట్టి నాకు చెప్తున్నారు. లేదు లేదు, నిజంగా నా పేరు అదే. పొట్టు ప్రామిస్. మీ వారి మీద ఒట్టేయండి. మీరు క్యూట్ గా ఉన్నారు ఈ రోజు చాలా. ఏం టాపిక్ మారుస్తున్నారు? మీ అసలు పేరు లేదు, అదేనా? నిజంగా మీరు చాలా క్యూట్ గా ఉన్నారు మీ ఈ వారి మీద రోజు. ఒట్టేయండి. ఒట్లేయించడం మన దగ్గర మాత్రమే ఉంటుంది తెలుసా, అసలు దేనికైనా సరే వేరా ఒట్టి ఒట్టి అనగానే ఏమిటో సెంటిమెంట్ గా ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. చాలా ఒట్టేసే గానీ ఏదో జరుగుతుందో లేదో తెలియదు కానీ జరిగిపోతుందేమో అన్న కంగారుతో నిజాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అక్కడే దొరికిపోతాం. చెప్పు ఇప్పుడు ఒట్టి మీ వారి మీద ఒట్టి. నీ అసలు పేరు అదేనా? ఒట్టేసేయ్. కాదు, చూసారా, అనవసరంగా కోర్టులు పోలీసులు ఇవన్నీ తిరుగుతున్నారు కానీ కొంచెం ఒట్టేసేయమంటే సరిపోద్ది, అందరు నిజాలు చెప్పేస్తారు. సో మీ అసలు పేరు అరుణ? అరుణ అండి. నేను వనసలిపురం నుంచి వచ్చాను. ఓకే. నాకు ఒక పాప ఒక బాబు. నేను హౌస్ వైఫ్. ఓకే. హాయ్ అండి. జమయంతి. జాంబవతి జమయంతి. 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 నాకు దమయంతి తెలుసు. జమయంతి. ఆవిడ మీకు ఏమవుతారు? ఏంగా జమయంతి దమయంతి. జమయంతేనండి నా పేరు. జమయంతి నేను ఎప్పుడు వినలేదండి. పురాణాల్లో ఈ పేరు కూడా ఉందా? ఏమో తెలియదు. ఉండే ఉంటుందిలేండి. మనకు పురాణాల్లో చాలా మంది ఉన్నారు కదా, మనకు అందరి పేర్లు తెలుసా ఏమిటి? మనకు మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే తెలుసు. హీరో హీరోయిన్ విలన్ అంతే తెలుసు మనకి. జమయంతి. ఓకే, చెప్పండి. నేను తార్నాక మాణికేశ్వర్ నగర్ నుంచి వచ్చానండి. నేను హౌస్ వైఫ్ ని. నేను పాటలు బాగా వింటాను. నాకు ఒక పాప బాబు. ఓకే. పాపం ఈ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పటికి ఆవిడ మొహంలో రక్తపు చుక్కలేదు అసలు. నా పేరు జమయంతి. కొంచెం బ్లడ్ ఎక్కించండి ఇవిడికి. నవభారతి. హాయ్ సుమ గారు. హాయ్. హాయ్, నా పేరు నవభారతి. నేను హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి వచ్చాను. నేను బ్యూటీషియన్, అలాగే జాబ్ కూడా చేస్తున్నాను ఐడియా ఆఫీస్ లో. ఓ, బ్యూటీషియన్ జాబ్ కాకుండా ఇంకో జాబ్ కూడా చేస్తున్నారు మీరు? అవునండి. 2 జాబ్స్. అవునండి. ఓకే. మళ్ళీ ఇంటిని చూసుకుంటున్నారు, అదొక జాబ్. 3 జాబ్స్ మీకు. అవునండి, డబుల్ ప్రమోషన్, ట్రిపుల్ Okay. ప్రమోషన్. మీ అందరికి తలా 10 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. కళ్ళకు గంతలు పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. సుమగారు మాకు హెల్ప్ చేయండి. సుమగారు నా పక్కనే ఉండరా, ధైర్యంగా ఉంటాను. కొంచెం హెల్ప్ మీ. సుమగారు నాకు చేరివ్వండి. ఎవరు ఎవరి పక్కన ఉండక్కర్లేదండి ధైర్యంగా ఉండడానికి. మనం మనతో ఉంటే సరిపోతుంది. యా, ఇదే వేదాంతం. సుమగారు చైర్లు ఇస్తున్నారా లేకపోతే మీరు లాక్కుంటున్నారా? సుమగారు నిజంగానే క్యూట్ గా ఉన్నారు. ప్లీజ్. వీళ్ళు ముగ్గురు ఏంటి మార్చ్ పాస్ చేసినట్టు వెళ్తున్నారు? ఒకళ్ళు కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళు తీసి ఫోర్ హెడ్ మీద పెట్టుకోండి.
నవభారతి రైట్ కి వెళ్ళు, అలాగే వెళ్తూ ఉండు, దగ్గరగా ఉన్నావు. జమయంతి రైట్ రైట్ రైట్. జమయంతి కూడా రైట్, జమయంతి కూడా రైట్. ఓకే ఓకే. అరుణ కూడా రైటే. జమయంతి దగ్గరగా ఉన్నావు, కొంచెం దగ్గరికి వెళ్ళండి. అదే రైట్ రైట్ position. రైట్ రైట్. అక్కడే అయిపోయింది. అరుణ రండి. సో మీకు 10 పాయింట్లు వచ్చాయండి. జోక్ చెప్తానండి. చెప్పండి. ఒక అతనికి కాల్ వస్తుంది కిడ్నాపర్స్ దగ్గర నుంచి. ఓకే. అయితే వాళ్ళు చెప్తారు మీ మిస్సెస్ ని నేను కిడ్నాప్ చేశామండి అంటే అతను హడావిడిగా ఎవరో ఫ్రస్ట్రేటెడ్ కిడ్నాపర్స్ అయి ఉంటారు. అతను హడావిడిగా స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోండి మా మిస్సెస్ కిడ్నాప్ అయ్యారు అంటే ఇది పోలీస్ స్టేషన్ కాదు పోస్ట్ ఆఫీసు అంటారు. అయ్యో నేను మా ఆవిడ పోయిందన్న సంతోషంలో ఎక్కడికి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అంటారు. సో అతను నిజంగా కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదన్నమాట. ఏదో జనాలు ఫీల్ అవుతారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చేస్తే బాగుంటుందని పరిగెత్తాడు. ఎక్కడికి? పోస్ట్ ఆఫీస్. ఈ హస్బెండ్స్ ఉన్నారే ఎప్పటికీ మారమ్మా. థ్యాంక్ యూ, వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. ఈమె సౌండ్ కనిపెడుతుంది. అంతే అంతే, అంతకన్నా పెట్టండి. పరిసరిగా సో 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 నే సో సో గా సో గా సో గా సో గా సో పరిసరిగా సో 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 నే సో దా నా 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 పరిసరిగా సో 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 నే సో దా నా 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 పరిసరిగా సో సో నే సో దా నా 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 నా. సుమగారు చేస్తున్నాయా? అక్కడ లేవు అస్సలు. ఈవిడ మాత్రం దగ్గరగా ఉంది. కనకదుర్గ దాని చుట్టూ తిరుగుతోంది, ప్రదక్షిణలు చేస్తోంది. ఎవరైనా కనకదుర్గ చుట్టూ తిరుగుతారు కానీ కనకదుర్గ స్టూల్ చుట్టూ తిరిగేది ఎక్కడ? మన స్టార్ మైండ్. సుమగారు చేరండి. నాకు చైర్ కావాలా మీకు? అలాగే స్ట్రైట్ గా వెళ్ళండి. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. మీరు లేవకుండా స్టూల్ లో కూర్చొని మీకు స్టూల్ ఉండదు ఇంకా తర్వాత. దగ్గరగా ఉన్నావు. నవభారతి అంతే స్ట్రైట్. చూస్ స్ట్రైట్. జమయంతి జమయంతి లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అదే అదే అదే. వచ్చేయండి మీరు, జమయంతి వచ్చేయండి. సో జమయంతికి 15 పాయింట్స్. పొడుపు కదా అడుగు. కోసినా తెగదు కొట్టినా పగలదు. కోసినా తెగదు, కొట్టినా పగలదు. కొట్టినా పగలదు, తల్లి ప్రేమ. యా. కోసినా తెగదు, కొట్టినా పగలదు, ఎండబెట్టినా ఎండదు, ముంచినా మునగదు. తల్లి ప్రేమ అండి, తల్లి ప్రేమ. ఇంతకన్నా ఒక మంచి ఆన్సర్ మీరు నాకు చెప్పండి. అది కాదండి. అయితే చెప్పండి. చెప్పండి మీరు. నాకు ఇంతకన్నా రాదు. ట్రై చేయండి. ట్రై చేసా, చెప్పండి. నీడ నీడ. నీడా? ఓకే. నీడైనా ఎండ లేనప్పుడో వెలుతురు లేనప్పుడో ఉండదేమో గాని తల్లి ప్రేమ ఎప్పుడైనా మానుతుందా అండి? సో నాదే కరెక్ట్ ఆన్సర్. మీ నీడేది? మాదా? మీదేది? ఇప్పుడు మాది ఇక్కడే ఉంటుంది. మీది చూపించండి. ఏది? మీ పక్కనే ఉంది. ఉందా? కొంచెం లైట్ గా ఉందిలేండి, బ్రైట్ గా లేదు. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 గో. అక్కడే ఉంది, కూర్చో కూర్చో, ఇక్కడే ఇక్కడే కూర్చో 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 కూర్చో. చైర్ లేదు ఇక్కడ. కూర్చో. చైర్ కనకదుర్గ డేంజరా? లెఫ్ట్ లో ఉంది కనకదుర్గ, నీ లెఫ్ట్ లో. నువ్వు స్ట్రైట్ గా వెళ్ళు. నవభారతి నవభారతి స్ట్రైట్ గా వెళ్ళు. రైట్ రైట్ తీసుకో తొందరగా. రైట్ రైట్. నవభారతి రైట్. నవభారతి రైట్. బ్యాక్. నవభారతి స్ట్రైట్ 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 లెఫ్ట్ స్ట్రైట్. అబ్బా, అదే అదే అదే. మీరేంటి స్టూల్ దొరికినా కూడా కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు? సుమగారు అయ్యో అబ్బా, మీ పేరెంట్స్ షేరింగ్ బాగా నేర్పించినట్టున్నారు మీకు. అది మాకు మాత్రం మా డైరెక్టర్ గారు నేర్పించలేదు. సో మేము పాయింట్లు అలా ఇవ్వలేము మీకు. రండి. కనకదుర్గ 25 పాయింట్లు, నవభారతి 20 పాయింట్లు. అందరూ బోట్ లో వెళ్తుంటారు.
వాటర్ లో ఒక అబ్బాయి పడిపోతాడు. ఉమ్. తనకి స్విమ్మింగ్ రాదు. ఉమ్. ఇంకా ఒడ్డు రావాలంటే టైం పడుతుంది. ఉమ్. ఎలా తేల్తాడు? ఎలా ఎలా తెలుసు? సేవ్ అవుతాడు? ఎవరో ఒకళ్ళు దూకి సేవ్ చేస్తారు. ఎవరు దూకరు. దూకరా? చీ, వాళ్ళు మంచోళ్ళు కాదు అసలు. చాటి మనిషి మునుగుతూ ఉంటే దూకరా? దూకరు. వాళ్ళు దూకరు, కానీ ఇతను సేవ్ అవ్వాలి. ఉమ్. అందులో వాటరే లేదేమో. సముద్రం అండి. సముద్రమా? వాటర్ ఉంటాయి వాటర్ కదా. ఉందా? వాటర్ ఉంది, కానీ అతనికి ఈత రాదు. అయినా సరే అతను బ్రతుకుతాడు. లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. కాదు. అది కూడా మీరు ఏం చేయనివ్వరా నన్ను? వాళ్ళు కాపాడతారంటే కాపాడరు, వాళ్ళు లైఫ్ జాకెట్ అంటే వేసుకోరు. మరి ఎలా కాపాడతారు మీరే చెప్పండి. మీరు ట్రై చేయండి. నేను ట్రైల్ 2 చేశా. దూకుతారు. బట్ ఏంటి అంటే కింద నుంచి డాల్ఫిన్ వస్తుంది. డాల్ఫిన్ మీద నిల్చుంటాడు. కథ తయారు చేశా నా బంగ తల్లి. చాలా బాగుంది కదా. ఈ మాత్రం దానికి డాల్ఫిన్ తో ఎందుకు ఆగావు? ఇంకేమైనా పెట్టుండాల్సింది కదా. పూలో చేయరు. వేలు పెద్దది తిమింగలం వస్తుంది పెద్దది. అది తినేస్తుంది. ఎందుకు? ఏనుగు వస్తుంది, ఏనుగు. ఏనుగు వాటర్లో స్విమ్మింగ్ రాదు కదా. ఇప్పుడు ఈయన చెప్పిన కథలో డాల్ఫిన్ వస్తుందని నేను కనీసం 1000 సార్లు అనుకున్నా, నాకు వచ్చేది కాదు. నాకు ఎలా తెలుస్తుంది డాల్ఫిన్ వస్తుందని? Atleast కింద ఫిషెస్ ఉంటాయని గెస్ చేయొచ్చు కదా. కింద ఫిషెస్ ఉంటాయని అవి వచ్చి సేవ్ చేస్తాయి. అది సేవ్ ఎలా చేస్తే తింటాయి కానీ శుభ్రంగా భోజనం. కానీ నువ్వు అంటే చెప్పింది డాల్ఫిన్స్ మనిషికి చాలా దగ్గరలో ఉంటుంది కదా. ఫ్రెండ్లీ ఏది నేచర్. నాకు దగ్గర లేదు. వాటర్ లో ఉంటుంది. అలా చెప్పు. కానీ ఈ మధ్య అమెరికాలో ఇలాగే ఒకళ్ళు పడిపోతే నీళ్లలోకి ఒక డాల్ఫిన్ వచ్చి సేవ్ చేసిందంట. అవునా? నిజమే, ఇలా నాకన్నా- జరిగింది. దిస్ ఇస్ ట్రూ. ఓకే. కరెక్ట్. ఓకే, మీరు అడగండి. బాగా చైన్ స్నాచింగ్ బాగా జరుగుతుంది కదా. అవును. అయితే రోడ్ మీద ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది. ఉమ్. అయితే ఆవిడ చైన్ లాక్కొని వెళ్ళిపోతాడు దొంగవాడు వచ్చి. అంటుగా ఒక ఆయన వెళ్తూ ఉంటాడు. ఉమ్. ఈవిడ కూర్చొని లవో దివో అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఉమ్. అయితే ఎందుకమ్మా చెప్తున్నారు కదా అందరూని వేసుకుని వెళ్ళొద్దు, బయట జరుగుతున్నాయి, నువ్వు కూడా చూస్తున్నావు, అది ఇది అంటే, అది కాదండి 20 రూపాయలు పెట్టి కొన్నాను అందుకేనండి నా బాధ అంటుంది. 20 రూపాయలు చైన్ పోయినందుక బాధ. అది 20 రూపీస్కే వాడెంత ఫీల్ అవుతున్నాడు. వాడు తీసుకెళ్లిన వాడు దాన్ని తాకట్టు పెట్టడానికని తీసుకెళ్తే ఇది బంగారం కాదని, పోతే పోనీ కనీసం 100 రూపాయలు కాదు 20 రూపాయలు అని తెలుసుకున్న వాడు అసలు దాన్ని మళ్ళీ next year ఆవిడ అటువైపు నుంచి వెళ్ళొద్దని చెప్పండి. రియల్ స్టోరీ చెప్పండి. చెప్పండి. నాగోల్లో రీసెంట్ గా జరిగింది. చైన్ స్నాచర్ వచ్చారు. స్కూల్ నుంచి అబ్బాయిని తీసుకెళ్తుంటే తన నెక్ నుంచి దండ లాక్కున్నాడు. అయ్యో. లాక్కున్న తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చి సేమ్ టైమింగ్, స్కూల్ టైమింగ్ లో ఆమెను చూసి ఆమె ముఖం పైన అలా చైన్ పడేశాడు. అదే గోల్డ్ చెప్తున్నాను కదా. వేసుకోవచ్చు కదా. మీరు చెప్పిన ఆవిడని అదే రూట్ లో వెళ్ళొద్దని చెప్పండి. ఓకేనా? మళ్ళీ వాడి మొహం మీద తీసుకొచ్చి చైన్ పడేసే ప్రమాదం ఉంది. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి. కానీ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఏమైనా ఉంటే చక్కగా బ్యాంక్ లో తాకట్టు పెట్టుకోండి. ఆ డబ్బులతో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేసేయండి. ఉంది కదా బంగారం అని మెడలో వేసుకొని తిరిగారనుకో, ఆ తర్వాత బంగారం ఉండదు, మెడ ఉండదు. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. అందిస్తే చెయ్యమో సారి, ఎక్కిస్తా ఏను గంబారి. అయ్యారే సయ్యంటుందే దయ్యారై వయ్యారి. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. కనకదుర్గ గారు, నవభారతి గారు బాగా చేశారు. రెండో రౌండ్ సినిమా చూపిస్తా. భామా.
మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. జేడి చక్రవర్తి ఫోన్ చేస్తుంది, పక్కన పిక్చర్స్. మహేశ్వరి జేడి చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. కనకదుర్గ గులాబీ. గులాబీ కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, ఆల్ పాయింట్లు. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి గులాబీ సినిమా. శశి ప్రీతం గారి మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ పాట ఇప్పటికీ కూడా మర్చిపోలేము. మేఘాలలో తేలిపొమ్మన్నది అలాగే సునీత తుఫాను. ఎంట్రీ ఇచ్చినటువంటి సాంగ్ ఓ. ఈ వేళలో నువ్వు. ఆ, అవును. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నెక్స్ట్ సెలబ్రిటీ కళ్యాణ్ రామ్ గారు, పక్కన పిక్చర్స్. అదేంటి చాలా క్లియర్ గా ఉంది కదా. రీసెంట్ గా వచ్చిన సినిమా కళ్యాణ్ రామ్ గారిది, నవభారతి. షేర్. షేర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, ఆరు పాయింట్లు. అందరు లడ్డు తెరిపిస్తాను బెస్తరు వేస్తావా చీరే సారి కొని పెడతాను చేలోకొస్తావా వయసు ఉంది వారి గుండి తాజా తాజా మోజు ఉంది పాడదాం చల్వే రాణి అరే ఓ రంభా ఆయా రే రామో. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ తాప్సీ, పక్కన పిక్చర్స్. కనకదుర్గ, జుమ్మంది నాదం. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్. సో తాప్సీ చేసిన ఫస్ట్ మూవీ జుమ్మంది నాదం, మనోజ్ కాంబినేషన్ లో, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. ఏం సక్కగున్నారో నా సొట్ట సింపలోడా. నెక్స్ట్ సెలబ్రిటీ అంజలి, పక్కన పిక్చర్స్. అంజలి అండ్ షాదాన్ పదం సి. అరుణ చెప్పండి, 10 సెకండ్స్ లోపు చెప్పాలి. 10 9 8 7 6 5 4 3 2 గీతాంజలి. 1. ఏంటి గీతాంజలి. చూద్దాం.
అంజలి యాక్ట్ చేసిన సినిమా గీతాంజలినే, కానీ అందులో ఈ పదం సి లేదు. ఇది మసాలా. -6. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా, కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్ లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా, మరు నిమిషం కితకితలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, టేస్టే చేసి చూడాలా. వెంకీ పల్చీస్ got the moves, Ram you rock it with your grooves, spicy, messy, hot and cool, వెంకీ రామ్, oh you just rule. సో మీకు మంచి గరం మసాలా వచ్చింది. రామ్ అండ్ వెంకటేష్ పేర్లుగా యాక్ట్ చేశారు. వెంకటేష్ గారికి ఏమో అంజలి పేరుగా నటించింది, రామ్ కి పేరుగా పదంసి నటించింది. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత. పక్కన పిక్చర్స్. అరుణ 10, 9. అత్తారింటికి దారేది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కానీ ఈవిడ హీరోయిన్ లో ఉన్నారు కదా, సడన్ గా చూస్తే ఆ మదర్ క్యారెక్టర్, ఆ అత్త క్యారెక్టర్ చేసిన ఆవిడేనా అనిపించింది. నదియా గారే. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. 3వ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ తాప్సీ, బి త్రిష. త్రిష. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్. కనకదుర్గ. 1 పాయింట్స్ తీసుకోవచ్చు కదా. కాదు 1. కనకదుర్గ. ప్లీజ్, నేను అలాగే తీసుకుంటాను అరుణ. మొత్తం తీసుకోండి నీ దగ్గర. అలా ఏముండదు, తీసుకోండి. దుర్గా 3. ప్రస్తుతం మన దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎంత? ఎంతమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు? ఆప్షన్స్. ఏ 35 కోట్లు, బి 43 కోట్లు. బి 43 కోట్లు. రాంగ్ ఆన్సర్. 35 కోట్లు కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 1 కోటి నుంచి 10 కోట్లకి చేరుకోవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. 10 నుంచి 20 కోట్లకి చేరుకోవడానికి 3 ఏళ్లు పట్టింది. 20 నుంచి 30 కోట్లకి చేరుకోవడానికి పట్టిన కాలం 1 సంవత్సరం మాత్రమే. అంటే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా 35 కోట్లు. మీరు ఇంటర్నెట్ వాడతారా? మీరు 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 ఆహా, అసలు అది లేకపోతే ఏమిటో తోచదు. పొద్దున్న లేవగానే ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకొని వాట్సాప్ లో ఏమేం మెసేజ్లు వచ్చాయి, ఫేస్బుక్ లో ఎవరెవరు ఏమేం ఫోటోలు పోస్ట్ చేశారో చూసేసుకోవాలి. సో ఇలా మనం బాగా అలవాటు పడిపోయాం ఇంటర్నెట్. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అప్పట్లో అన్నాడు, ఫ్యూచర్ జనరేషన్ ఇస్ గోయింగ్ టు బి అ బంచ్ ఆఫ్ ఇడియట్స్ అని. తయారవుతున్నాం మనం. అందరం నలుగురం కలిసి కూర్చొని భోజనానికి వెళ్ళినా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, కానీ ఎదురుగా ఉండే మనుషులతో మాట్లాడట్లేదు. అలాంటి రోజులు వచ్చేసాయి బాబోయ్. అందుకే అప్పుడప్పుడు తీసి పక్కన పెట్టాను. నేను ఒకటి అడుగుతాను, అడగండి. చైనా వాళ్ళని చైనీస్ అని ఎందుకంటారు? చైనా వాళ్ళని ఇండియన్స్ అని అనలేం కాబట్టి. కాదు. చైనా వాళ్ళని చైనీస్ అని ఎందుకంటారంటే, చెప్పండి. వాళ్ళు చైనా వాళ్ళు కాబట్టి. కాదు. అయితే చెప్పండి.
నాకు తెలియదు. దే డ్రింక్ చాయ్ సిట్టింగ్ ఆన్ ద నీస్. దే డ్రింక్ చాయ్ సిట్టింగ్ ఆన్ ద నీస్. అందుకే చైనీస్ చాయ్ అంటారు. ఇన్ నీస్ అంటారు. వెరీ గుడ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో వెంకటేష్ శాసన్ నటించిన హీరోయిన్ ఎవరు? అంజలి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. భారతి 3 points. దుర్గా 3 points. ఆటోలో 2 వారాల్లో 3000 కిలోమీటర్లు ప్రయాణించిన డేరింగ్ లేడీ పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ రుత్వి మెహతా, బి కల్పనా దేశాయ్. రుత్వి మెహతా. కరెక్ట్ ఆన్సర్. ఒక ఆటోలో బయలుదేరి 2 వారాల్లో 3000 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 1500 ప్రాంతాలని చుట్టేసింది. 2015 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఆటో రిక్షా అడ్వెంచరస్ స్పోర్ట్ ఛాలెంజ్ లో మన దేశం నుంచి రుత్వి మెహతా ఒక్కరే పాల్గొన్నారు. కూల్ ఎర్త్ ఎన్విరాన్మెంట్ చారిటీ సంస్థ ఈ ఆటో రిక్షా రన్ ని నిర్వహించింది. మీటర్ డబ్బులు ఇచ్చారు. మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రానే ఇచ్చారులేండి ఆవిడ. మీటర్ మీద 10 రూపాయలు. అవును, నాకు ఒకటే డౌట్. ఆవిడ ఆటో ఎక్కినప్పుడు మనం చలో అమీర్పేట్, చలో ఖైరతాబాద్ అంటాం కదా, ఆవిడ ఏమని ఉంటారు? చలో అంతే, అడిపోలోమని తీసుకెళ్ళి ఉంటారు 3000 కిలోమీటర్లు. ఓకే, తీసేయండి పాయింట్లు. 1 point దుర్గా. భారతి 2 points. నవ్వాలి రా నువ్వు, నవ్వాలి నవ్వించాలి, మస్తీ చేద్దాం రారో. వైలెన్స్ వేస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో, దేన్నైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో. తెలివి ఉండాలి రో, తెగు ఉండాలి రో, ఈ రెండును మించిన మనసుండాలి రో. దూసుకెళ్తా సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ మంచు విష్ణు, బి నిఖిల్. ఏ మంచు విష్ణు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ఎవరి దగ్గర లాగేయమంటారు పాయింట్లు? కనకదుర్గ 3. అత్యంత ఎక్కువ వయసున్న పాండా ఏ దేశంలో ఉంది? పాండా అంటే తెలుసు కదా మీకు, బేర్. వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. నాకు ఐడియా ఉంది, చెప్పేస్తే రాంగ్ నాకు అవుతుందేమో. మాకు యూనియన్ ఉంది, మాది ఐడియానే కదా. చెప్పండి. ఓకే, ఆప్షన్స్. ఏ హాంకాంగ్, బి జర్మనీ. హాంకాంగ్. కరెక్ట్ ఆన్సర్. సాధారణంగా జైన్ పాండాలు 18 నుంచి 20 సంవత్సరాలు బతకగలవు, కానీ జీజీ అనే పేరున్నటువంటి పాండా 37 ఏళ్లు బతికింది. అందుకే దాన్ని పాండా బామ్మ అంటారు. అతి ఎక్కువ కాలం జీవించిన పాండాగా దానికి గిన్నెస్ రికార్డ్ వచ్చింది. ఓహో, గ్రేట్ కదా. పాపం గిన్నెస్. మనం అయితే గొప్పలు చెప్పుకుంటాం కానీ పాపం అదేం చేస్తుంది? వాళ్ళ చెప్పుకుంటుందేమో. ఓకే, తీసుకోండి పాయింట్. కనకదుర్గ 1, జమయంతి 1, అరుణ 1. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే, చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా. తడికిట తడికిటదా, ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన. ఖలేజా సినిమా డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. తీసుకోండి 6. నవభారతి 3 points. జమయంతి 1 point. అరుణ 2 points. ప్రపంచంలోని కొన్ని దేశాల వారు జనవరి 2ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వారు జనవరి 2ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ ఇస్తారా?
ఫ్రీగా ఇస్తారా పాయింట్స్ ఫ్రీగా తీసుకోకుండా మీరేం డబ్బులు అంటే 6 ఇవ్వక్కర్లేదు. పాయింట్ మాకే ఇస్తారా 3 ఏ గుడ్ లక్ డే, బి క్యాష్ డే. రెండిట్లో ఒకటి పట్టుకోండి. మిమ్మల్ని నమ్మా. నేను మీ వేలునే నమ్మా. క్యాష్ డే. రాంగ్ ఆన్సర్. సో ఈ రోజు గుడ్ లక్ డే తెలుసా మీకు? హ్యాపీ గుడ్ లక్ డే, గుడ్ లక్ డే, గుడ్ లక్ డే. హక్కు కూడా. చూసారా మీకు నిజంగానే గుడ్ లక్ కదా. ఇవాళ స్టార్ మహిళకి వచ్చారు మీరు. చాలా. గుడ్ లక్ డే, గుడ్ లక్ డే, అండ్ విష్ యూ గుడ్ లక్ డే, అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. 4వ రౌండ్ బోలో చిత్రం బోలో. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం. ఓహో సారీ అసలు ఇలా పెట్టేసుకొని ఇది ఆన్ చేసేసుకుంటే మనం ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండం మా అసలు. డౌట్ ఏంటంటే అసలు మీరు చేశారా లేదా అని డౌట్ వచ్చింది. ఏంటి ఆన్ భలే వాళ్ళే. ఇప్పుడే ఆఫ్ చేశాను నేను. కానీ పాటల్లో ఉండేటువంటి ఆ కిక్కే వేరప్ప. మనల్ని అలా మెస్మరైజ్ చేసేస్తూ ఉంటుంది. సో ఈ రోజు నేను ఇలా ఎందుకు వచ్చానో మీకు అలా చూస్తే అర్థమవుతుంది. మొదటి చిత్రం. అరుణ చెప్పండి. స్నేహ ఉల్లాల్. చూద్దాం. స్నేహ ఉల్లాల్. సరే ఐశ్వర్య రాయ్. అది ఐశ్వర్య రాయ్. -6. ఇనుములో హృదయం మోలిచేనే గుర్తుమంటూ నన్నే పిలిచేనే. అది రోబోలో ఐశ్వర్య రాయ్. నెక్స్ట్ చిత్రం. వనం ప్రతి వనం వనం సుమా సుమా జగం. సుమా ఏమైంది? సారీ ఒక నిమిషం నొక్కారా? ఓ వెళ్ళండి. చెప్పండి. నాగ చైతన్య. నాగ చైతన్య. చూద్దాం. A squared B squared A plus B whole squared. Tom and Jerry ball Ricky 8 time I don't care. సుమా సుమా పిల్లి మీద. ఏమైంది మీకు? ఓకే రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. మనకి కొంతమంది రోడ్డు మీద ఈ మధ్య ఇలా కనిపిస్తూ ఉన్నారు. ఇలా కాదు, ఇంత పెద్ద హెడ్ ఫోన్స్ కాదు కానీ చిన్న ఇయర్ పీసులు పెట్టుకుంటారు, నడుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ తాడు కూడా ఉండదు, బ్లూటూత్ మాత్రమే ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇలాగా పాపం ఒకప్పుడు పిచ్చోళ్ళు మాత్రమే తిరిగేవాళ్ళు ఇలాగా. ఇప్పుడు చాలా మంది పిచ్చోళ్ళు అయ్యారు ఇలాగే. నెక్స్ట్ చిత్రం. కనకదుర్గ. స్వాతి. చూద్దాం. ఏయ్ స్వాతి, ఇందాక నేను నీ పాటే పాడాను తెలుసా? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సుమ గారు. సుమా ఎవరు? జమయంతి. నితిన్. చూద్దాం. నల్ల నల్లని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా గుండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి సుమా గారు. సుమా సుమ గారు. మేము ఉన్నాం కదా ఇక్కడ, మర్చిపోతే ఎలా మమ్మల్ని పిలిచి? ఉన్నాం మేము ఇక్కడ. తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగలాగా తెచ్చి పెళ్లి చేసేస్తా. నెక్స్ట్ చిత్రం. జమయంతి. అనుష్క. చూద్దాం.
రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. అనుష్క కూడా పాట ఏదో పాడే ఏంటి, బాహుబలిలో పాట పడుతున్నా ఏంటి? 0 సైజ్ లో పాట అనుకుంటా. 0 సైజ్ లో పాడలే. నెక్స్ట్ చిత్రం. జమయంతి. నాగార్జున. చూద్దాం. పవన్ కళ్యాణ్. -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చూడండి. ఈ హూప్లాస్ రెండింటిని మేము కలిపేసాం. మీరు లెఫ్ట్ హ్యాండ్ తో దీని మధ్యలో ఉండేటువంటి ఈ కనెక్షన్ ని పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బంతి తీసుకొని ఈ రింగ్ లో ట్యాప్ చేయాలి. పట్టుకొని వీటిలో ఒక దాంట్లో వేసేయాలి. మళ్ళీ రావాలి. కానీ మీరు బంతిని మరీ కింద నుంచే పట్టుకోకూడదు. ఈ రింగ్ దాటి పైకి వచ్చిన తర్వాతే మీరు పట్టుకోవాలి. రెండో దాంట్లోకి వేసేయాలి. అలా మొత్తం 6 నిండిపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకుంటూ రావాలి. ఇదే గేమ్. ఓకే, రెడీ? 1 2 3 గో. రాంగ్. మళ్ళీ ఆడండి. పైకి నడుము పెట్టుకోండి. అది ఆడండి, తొందరగా ఆడండి. గట్టిగా 1 మినిట్ టైం ఉంది మీకు. లోపల నుంచి పట్టుకోవద్దు. బంతి పైకి వచ్చిన తర్వాతే పట్టాలి. గట్టిగా కొట్టండి. అది వెళ్ళండి. ఇది మీ వీపుకి టచ్ అవ్వాలి. తొందరగా ఆడండి. టైం అయిపోతుంది. తొందరగా ఆడండి. ఇది మీ వీపుకి టచ్ అవ్వాలి. ఆడండి. వీపుకి టచ్ అవ్వాలి. వెనకాల వీపుకి టచ్ అవ్వాలి. అది లాగండి. దాన్ని లాగి పట్టుకోండి. లాగి పట్టుకోండి. వీపుకి టచ్ అవ్వాలి. లాగి పట్టుకోండి. 1 2 3 4 5 30 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. ఇలా పట్టుకోవాలండి. ఇదిగో సింపుల్ కదా. ఆవిడ ఇలా పట్టుకుంటున్నారు. ఇది ఇలా వెనకాల టచ్ అవ్వాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. రెండు 4 6 8 48 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో.
3, 4, 5, 6, 7 42 పాయింట్లు. అండ్ కూల్ జగ్. జమయంతి, మీ టార్గెట్ 59. మీరు విన్ అవుతారా, కనకదుర్గ విన్ అవుతారా చూద్దాం. 10 బంతులు వేశారంటే మీరే విన్నరండి. రెడీ, 1, 2, 3 గో. రెండు, 4, 6, 8, 9, 10 గెలిచేశారు. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావో బుటానం కొడి పెడతా కదులు ఇది మదిపోయట్టు బిగించి గట్ట ఆచిరగట్టు ఊపిరిలోనే ఆపేసట్టు నమ్మ వెంటే ఒట్టు అరే ఎక్కడ ముందే నిందెన పట్టు విపాలిగా నువ్వే గుట్టు వయసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. అలాగే శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు మీ అందరికీ గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్నారు.